కొంతమంది ఏడుస్తారు, కష్టపడి చేస్తున్నానే కానీ అసలు ఎవరు గుర్తించట్లేదు అన్నయ్య నన్ను, అసలు నన్ను ఎవరు గుర్తించట్లా, నన్ను ఎవరు గుర్తించట్లేదు. ఎవరు గుర్తించాలమ్మా? ఎవరు గుర్తించకపోయినా పర్లా, నువ్వు చేయాల్సింది చెయ్యి. నీ గుర్తింపు అక్కడుంది. నీ గురించి పరలోకం మాట్లాడుకుంటుంది. పరలోకంలో నీ పేరు ఉంది. దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటారు. ఈ లోకంలో ఏ ఒక్క మనుషుడు నిన్ను పలకరించకపోయినా పరలోకంలో నీ గురించి పెద్ద టాపిక్ ఉంది. భేదవాడైన లాజరు గురించి ఎవడు ఆలోచించాడు? కానీ లాజరు మరణిస్తున్నప్పుడు దేవదూతలు గుంపు వచ్చి తీసుకొని పోయారు. నా తమ్ముడా, దృష్టి ఎటు పెట్టమన్నాడు? పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందున్నాడు. దేవునికి మహిమ. అంటే మన రాజు అక్కడున్నాడు, మన సమస్తము అక్కడుంది, మన ఆస్తి అంతస్తులు అక్కడ ఉన్నాయి, మన పేరు ప్రఖ్యాతులు అక్కడ ఉన్నాయి. అవి శాశ్వతమైనవి. ఈ భూమి మీద ఉండటానికి తినటానికి నీకు తక్కువ చేయడు. నీ చేత 10 మందికి సహాయం చేయించేదానికి కూడా తక్కువ చేయడు. ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతుండొచ్చు. నీ హృదయంలో ఆశ ఉంది 10 మందికి సాయం చేయాలని. తప్పకుండా నీ ఆశ న్యాయమైంది, నా దేవుడు తీరుస్తాడు. నీ చేతిని నింపుతాడు. యేసును నీకు అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఈ ఒక్క వచనం చదవండి, ముగించేస్తా. 8:32 చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఒక ప్రశ్నతో ముగిస్తున్నాను. తన ప్రియ కుమారుని మనకియ్య వెనుతీయని తండ్రి ఆ కుమారునితో పాటు సమస్తము, అంటే ఆ సమస్తంలో భూమి మీద అవసరతలు ఉన్నాయి, పరలోకంలో కూడా ఉన్నాయి. ఆ సమస్తము ఈ సమస్తము కూడా అంత కుమారుణ్ణే మన కోసం ఇచ్చినోడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవ్వడాయా? ఏంది నీ డౌట్ అంటున్నాడు. నాకు విశ్వాసం ఉంది, నాకు యేసున్నాడు, యేసు నా కోసం అప్పగింపబడ్డాడు, ఆయనతో పాటు సమస్తము, టికెట్లోనే నాకు ఫుడ్ మొత్తం అని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు. రోగమైనా భయపడొద్దు, అప్పైనా భయపడొద్దు, ఉద్యోగం రాకపోయినా భయపడొద్దు, అనుకున్నవి జరగకపోయినా భయపడొద్దు. తగిన కాలం ముందు, తన సమయం ముందు సమస్తము నీకు అందుతాయి. ముందే సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. పిల్లల విషయం కలత చెందొద్దు, పెద్దల విషయం కలత చెందొద్దు, నీ ఇంటి పరిస్థితుల విషయమై కలత చెందొద్దు, నీ ఆర్థిక ఇబ్బందుల విషయమై కలత చెందొద్దు. అనుగ్రహించే ఉన్నాడు. అబ్రహాం పోయినాక గొర్రెని తెచ్చాడా, లేకపోతే గొర్రె పొట్టేల్ని ముందే రెడీ చేశాడా? పెద్దగా చెప్పాలి. రైట్. యోనా సముద్రంలో పడవేయబడ్డ తర్వాత తిమింగలం వచ్చిందా, ముందే రెడీలో ఉందా? అవునా? పస్కా విందుకి మేడగది తర్వాత సిద్ధపరచబడిందా, ముందే రెడీ చేయబడిందా? ఐగుప్తు శత్రువుల మొత్తానికి టెండరు ముందే పెట్టబడిందా, తర్వాత పెట్టబడిందా? ఎర్ర సముద్రం దగ్గరికి బాండి అన్నాడు. వాళ్ళు అన్నారు మమ్మల్ని చంపడానికి తెచ్చాడు అన్నారు. తర్వాత వాస్తవం చూపించాడు, మిమ్మల్ని చంపడానికి కదరా పిచ్చోళ్ళారా, మిమ్మల్ని చంపే వాళ్ళని చంపటానికి అని. ఇదంతా స్కెచ్ ముందే జరిగిందా, తర్వాత జరిగిందా? పెద్దగా చెప్పండి. ఇశ్రాయేలు విమోచకుడు ముందే పుట్టాడా, తర్వాత పుట్టాడా? మరి ఇప్పుడు చెప్పు. ఈ ప్రకారం ఇప్పుడు నీ పరిస్థితులకు సమాధానం ముందే రెడీ అయిందా, తర్వాత అయిద్దా? పెద్దగా ఇంకోసారి అట్టయితే లే, ఇంకెందుకు మరి చెప్పటమే. ముందే అని చెబుతారు, దడా ఆయాసం, టెన్షన్లో బతుకుతూ ఉంటారు. మనుషులండి. లే జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చెయ్యబడక ముందే,
పుట్టిన దేవుడు ఆది సంభూతుడు. ముందే సిద్ధమయ్యాడు నీ కోసం బలి కావడానికి. ముందే పరిష్కారాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఇప్పటికే చాలా సమస్యలు నీకు ఎదురైనప్పుడు ఆశ్చర్యంగా పరిష్కారాలు దొరకటం చూసే ఉన్నావు నువ్వు. కొన్నిసార్లు నీకు జరిగిన సహాయాలు ఆశ్చర్యం కలిగించాయి నీకు. ఎట్లా చేయాలని టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఆశ్చర్యంగా దేవుడు సహాయాన్ని పంపి ఆ సమస్యను దాటించిన చరిత్ర ఎన్నో ఉన్నాయి నీకు. ఎంతమంది ఒప్పుతారు? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? మరి అన్ని చేసిన దేవుడు ఇక ముందు చేయరా? భరోసా ఉంచు. ఎటు చూద్దాం దృష్టి? కింద వాటిని వెతుకుతామా? నువ్వు వెతకాల్సిన వాటిని పైన ఉన్నాయి, అక్కడ వెతుకు. భూమి మీద కావాల్సిన అన్ని నీకు ఇస్తాడు ఆయన. ముందే రెడీ చేసి పెట్టాడు. అక్కడ సిద్ధమైంది. చూడండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళలేదు అక్కడికి. యోహాను సువార్త 14లో ఏమన్నాడండి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము. అయ్యా, మేము ఇక్కడే ఉన్నాం, అక్కడ స్థలం రెడీ అయిపోయిందా? స్థలమే కాదు, మనకు శాశ్వత నివాసాలు సిద్ధమయ్యాయి, అక్షయ దేహాలు సిద్ధమయ్యాయి. మనిషివి నువ్వే. ఆడపిల్ల పుట్టిందని బ్యాంకులో డబ్బులు వేసిన తెలిసినప్పుడు ఆడపిల్లకి భవిష్యత్తుకి ఎప్పుడో ఆమె 18 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి పెళ్ళికి పనికొస్తాయని ఇప్పుడే ఆడాడి అన్నీ తీసుకొచ్చి అందులో అమ్మయ్య అనుకుంటావే. ఒకవేళ నేను పోయినా ఇబ్బంది లేకుండా ఫ్యామిలీకి ఇప్పుడే ఇన్సూరెన్స్ అని కడతావే. మనిషి, నువ్వే నీ కుటుంబం నీ బిడ్డల విషయంలో ఇంత కేర్గా ముందుగానే రెడీ అయితే ఆయన ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడు ఒక్కసారి ఆలోచించు. ఇంకా సృష్టికర్త ఆయన ముందే మొత్తం రెడీ చేస్తాడు. అందుకే చెప్తున్నా, టెన్షన్లో బతకొద్దు, విశ్రాంతిలో ఉండండి, కలవరు పడకండి, కలత చెందకండి, కృతజ్ఞతలు చెల్లించండి, స్తుతి చెల్లించండి, స్తోత్రం ఆరోపించండి, క్రీస్తునందు ఆనందించండి. కాస్త నవ్వండి, మరలా చెప్పుదును, ఆనందించండి. యేసయ్యను నమ్మితే ఆనందించండి, లేమిలో ఆనందించండి, దరిద్రతలో ఆనందించండి, విమర్శలో ఆనందించండి, నిందలో ఆనందించండి, అవమానంలో ఆనందించండి, ఓటమిలో ఆనందించండి, ఫెయిల్యూర్లో ఆనందించండి. అవి మొత్తం రివర్స్గా మారబోతున్నాయి. నీ వైఫల్యాలే విజయాలుగా మారబోతున్నాయి, నీ చీకటి వెలుగుగా మారబోతుంది. ఎందుకంటే యేసు నీకు అప్పగింపబడ్డాడు, నువ్వు యేసులో ఉన్నావు.